అవును. మాకాయన దేవుడు మాకు ఫ్రీగా సినిమా చూపిస్తుండని అంటారు. బట్ కాకపోతే మమ్మల్ని కొట్టాడా, మమ్మల్ని తిట్టాడా, మా డబ్బులేం పోలేదు ఏమంటారు గానీ, బట్ దాని బ్యాక్‌గ్రౌండ్ జరిగేటువంటి లాస్ జరుగుతూ ఉంటుంది. అది వాళ్ళకి తెలీదు. అది దాని గురించి చెప్పండి. ఎక్కడో ఒకడ సైబర్ ఫ్రాడ్ జరుగుతూనే ఉంటుంది. అవును. ఇదంతా ఎలా జరుగుతుందంటే ఇట్లాంటి వాటి మనకి వాళ్ళకి జరగవచ్చు. అంతా బయటనే ఉంటాయి. ఇప్పుడు ఐబొమ్మ గురించి చూద్దాం. ఫ్రాన్స్‌లో, స్విట్జర్లాండ్‌లో లేదంటే ఇంకా చాలా దేశాల్లో మాల్దీవ్స్ ఎక్కడనో పెట్టాడు. సర్వర్లు పెట్టాడు. ఆయన ఉన్నది సెయింట్ కిట్టీస్ నీవిస్ కంట్రీలో ఉన్నాం. ఆ కంట్రీలో ఉండడానికి 80 లక్షలు మినిమం డౌన్ పేమెంట్ కట్టి అక్కడ ఉంటున్నాడు. ఓకే. అంటే ఇంత డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి? అలాంటి యాప్స్ ఓన్లీ ఐబొమ్మ కాదు. ఇన్ కేస్ వేరే అతర ఏదైనా. సో ఫస్ట్ ఐబొమ్మ అనే దాని గురించి వస్తే ఐబొమ్మ మనము కరోనా టైంలో చాలా పీక్. దాదాపుగా 22 నుంచి 24 22 వేల కోట్లు వాళ్ళ దగ్గర నుంచి మోసపోయింది. 22 వేల కోట్లు. కానీ వచ్చిన కంప్లైంట్స్ ఏంటంటే 8,000. అంటే ఇంకొక దగ్గర ఆహ్, నమస్తే. వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు ఇంటర్వ్యూలో ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలంటే, బేసిక్గా మనం ఐబొమ్మ అనే ఒక పేరు విన్న కాంచెల్లి మన డేటా చాలామందికి చోరీ అయిందన్న సంగతి చాలామందికి తెలియదు. ఎంతోమంది పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, టెక్ వాళ్ళు కావచ్చు, అందరూ కూడా కానీ జాగ్రత్త సైబర్ నేరగాలతో అని ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉన్నారు. అయినా కానీ మనం కొన్ని ఫేక్ లింక్స్ కానీ కొన్ని డేటాలు అంటే ప్రభుత్వం సంబంధించినటువంటి కాకుండా ఇల్లీగల్ యాప్స్ కూడా ఓపెన్ చేయడం ద్వారా మన డేటా అనేది కంప్లీట్గా చోరీ అయిపోయి అవి చాలా సైబర్ నేరాలకి పాల్పడుతుంది. సో అసలు అసొంటి నేరాలు ఎలా జరుగుతాయి, వాటి నుండి ఎలా జాగ్రత్తలు తీసుకోవడానికి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, టెక్ అనాలిసిస్ట్ హరీష్ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే. సార్, ప్రధానంగా అంటే ఈ మధ్యకాలంలో మనం బేసిక్గా ఎక్కువగా విన్న పేరు ఏంటంటే ఐబొమ్మ. ఐబొమ్మ అనేది చాలామందికి ఈవెన్ ప్రతి ఒక్కరికి తెలుసు దాని నుంచి ఫోన్లో సినిమాలు డౌన్లోడ్ చేసుకోవడం పైరసీ అని కొంతమంది అంటున్నారు. అవన్నీ పక్కన పెడితే బట్ దాంట్లో డౌన్లోడ్ చేసుకున్నాక అంటే ఆ సినిమా ఆ డేటా అనేది చోరీ అయిందని చాలామంది సగటు అంటే సామాన్యులకు తెలియదు. అసలు ఏంటి దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి సార్ అసలుకి? అలాంటి యాప్స్ ఓన్లీ ఐబొమ్మ కాదు, ఇన్ కేస్ వేరే అతర ఏదైనా. సో ఫస్ట్ ఐబొమ్మ అనే దాని గురించి వస్తే ఐబొమ్మ మనము కరోనా టైంలో చాలా పీక్ అంటే అప్పుడే స్టార్ట్ అయింది. అప్పుడే అందరు కూడా చూశారు. యాక్చువల్గా ఆ టైంలో ఎవరికీ తెలియదు. అంటే ఒక సినిమాని మనము ఆన్లైన్లో అది తెలుగు సినిమాలు ఎక్కువగా చూడవచ్చు అనేది మనకు ఐబొమ్మ ద్వారానే తెలిసింది. కానీ రీసెంట్గా జరుగుతున్న సైబర్ అటాక్స్ కానీ లేకపోతే మన మిగతా అంటే మనం ఏం చేస్తున్నామో ఏంది అనే విషయాలన్నీ కూడా సైబర్ దాంట్లోకి వస్తాయి. కాబట్టి దాంట్లో వస్తున్న ప్రాబ్లమ్స్ మనం డైలీ వేజ్గా ఫేస్ చేస్తున్నాము. అందులో ఐబొమ్మ పాత్ర ఎంత అనేది ఇప్పుడు మెయిన్గా మనం చర్చించాల్సిన అవసరం. సో మన డేటా అంటే ఐబొమ్మని మనం చూస్తున్నప్పుడు అది ఫస్ట్గా మన యూజర్ ఐడి అంటే మన మెయిల్ ఐడి తీసుకుంటుంది. తర్వాత మన ఫోన్ నెంబర్ తీసుకుంటుంది. దీని ద్వారా వాటి వెనకాల మన యూజర్ డేటా అంటే మెటా డేటా అంటాం సాధారణంగా. సో ఆ మెటా డేటాలో మనకు సంబంధించిన ప్రతి అంశము అందులో ఉంటుంది. అంటే మన ఫోన్ ఏ కంపెనీది, మన ఫోన్లో ఏ ఓఎస్ వాడుతున్నాం, ఇట్లాంటి విషయాలన్నీ తెలుస్తాయి. సాధారణంగా చాలామందికి అసలు అర్థం కాని విషయము లేదా ఎంతోమంది సైబర్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నా కూడా మన వాళ్ళకి అర్థం కాని విషయం అంటే మెయిల్ ఐడి తీసుకుంటే నష్టం ఏముంది, లేదా ఫోన్ నెంబర్ వాళ్ళ దగ్గర ఉంటే నష్టం ఏముంది, నా దగ్గర 500 కాంటాక్ట్స్ ఉన్నాయి వాళ్ళందరికీ తెలుసు కదా అని అనుకుంటారు. కానీ సైబర్ నేరగాళ్ళకు ఇది ఒక వరం. అంటే బంగారం రోడ్ మీద దొరికితే ఎంత అయితే మనము థ్రిల్ అవుతామో మన ఫోన్ నెంబర్ మెయిల్ ఐడి దొరికితే సైబర్ అటాక్స్కి అంత ఈజీ అవుతుంది. సో అది ఇప్పుడు మనకున్న మెయిన్ ప్రాబ్లం. ఓకే. సో అయితే చాలామంది ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకున్నాక ఇప్పుడు మీరు అన్నట్టు మెటా డేటా అని కూడా అన్నారు. చాలామంది తెలియదు సార్, సామాన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు జస్ట్ ఇచ్చేస్తున్నాం మనకు ఫ్రీగా ఒక సినిమా వస్తుంది అని అన్నారు. కానీ బేసిక్గా ఏది ఫ్రీగా రాదన్న సంగతి చాలామందికి తెలియదు. బట్ సామాన్యులు ఏమంటున్నారంటే ఏమవుతుంది అని అంటున్నారు. అండ్ లేటెస్ట్గా ఇప్పుడు దాంట్లో చూసుకుంటే ఆ డేటాను కూడా 56 లక్షల మంది డేటాని అమ్మారు, ఎంతో ప్రైస్కు అమ్మారని కూడా అన్నారు. సో ఏంటి అసలు నిజమేనా? అసలు అది ఏంటి? అవునండి. అంటే పోలీసు వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా 56 లక్షల డేటాని 21 కోట్లకు అమ్మారు అని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఈ ఐబొమ్మ మెయిన్గా ఎంతవరకు తీసుకుంటుంది అని అంటే మన ఫోన్ నెంబర్ని మెయిల్ ఐడిని తీసుకుంటుంది.
ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి ప్యాకేజ్. అంటే ఇందులో సైబర్ అటాక్‌లో సైబర్ నేరగాళ్ళు సాధారణంగా ప్యాకేజ్‌ల ద్వారా తీసుకుంటారు. అంటే డార్క్ వెబ్‌లో హ్మ్. మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్‌కి ఒక ప్యాకేజ్. ఓకే. తర్వాత ఐపీ అడ్రెస్ ప్లస్ యూపీఐ ఐడి. ఓకే. ఇది ఒక ప్యాకేజ్. అట్లా ఇవన్నీ ప్యాకేజ్‌లు అంటే ఇవన్నీ డేటా గనక ఇస్తే దాదాపు ఒక యూజర్ ఐడి నుంచి ఓ రూ. 120 వరకు తీసుకుంటారు. ఒక్కరి ఐడీ మీద సార్? ఒక్కరి ఐడి మీద. ఓకే. ఇప్పుడు మనకు రూ. 35 వరకు ఒకరి ఐడి మీద తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అంటే 56,00,000 డేటాని 21,00,00,000కి కొన్నారు కాబట్టి దాదాపు రూ. 30 అవుతుంది. అంటే ఒక పర్సన్ డేటాని కేవలం రూ. 37కి రూ. మాత్రమే 37కి తీసుకుంటారు. అమ్మారు. ఓకే. సో, అది జరిగింది. అంటే ఇప్పుడు సపోజ్ యూజర్ ఐడి వల్ల ఏంటి నష్టం అనేది మనం తీసుకుంటే, హ్మ్. ఇప్పుడు మీరు ఇంటికి లాక్ చేసి ఎటో బయటకు వెళ్ళాలనుకుంటారు. హ్మ్. ఇంటికి తాళం వేస్తున్న టైంలో హ్మ్. ఎవరో అన్నోన్ పర్సన్ మీ దగ్గరికి వస్తే, మామూలుగా మీరు తాళం వేసి మీ పిల్లల కోసమో, లేకపోతే హస్బెండ్, వైఫ్ కోసమో ఆ తాళాన్ని పూల కుండీలనో, లేకపోతే ఏదైనా డోర్ మ్యాట్ కిందో పెడతారు. అవును. వాళ్ళు ఎదురుగా ఉన్నప్పుడు అట్లనే చేస్తామా? చేయం. చేయం. హ్మ్. అది అది మినిమమ్ ఒక సెన్స్ అండ్ కామన్ సెన్స్. సెన్స్, అవును. కామన్ సెన్స్. కానీ ఈ మనం ఆన్‌లైన్ కొచ్చేటప్పటికి మాత్రం అవన్నీ మర్చిపోతున్నాం. హ్మ్. అంటే ఎవరికి మెయిల్ ఐడీ ఇచ్చినా, లేకపోతే ఫోన్ నెంబర్ మాత్రం చాలా ఈజీగా ఇచ్చేస్తాం. ఇవాళ ఈ రోజులలో ప్రతి వెబ్‌సైట్, ప్రతి యాప్‌లో కంపల్సరీగా మ్యాండేటరీ అవును. అయితుంది. 2 మెయిల్ అడుగుతుంది. ఐడీ, ఫోన్ నెంబర్. ఫోను నంబర్. అసలు ఎందుకు ఇవ్వాలి మనం మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్? పోనీ వాళ్ళకి ఇచ్చాము. దీని వెనకాల బ్యాక్ ఎండ్ చెక్‌లు ఏమన్నా జరుగుతున్నాయా? గవర్నమెంట్ సూపర్విజన్ ఏమన్నా ఉందా అంటే లేదు. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఐబొమ్మకు సంబంధించి తీసుకుంటే వాళ్ళే ఫ్రాన్స్ లోపల, తర్వాత కొన్ని వేరే వేరే దేశాలలో సర్వర్లు ఉన్నాయి. హ్మ్. ఆ సర్వర్లలో ఎవరిది బాధ్యత? అందులో హ్మ్. ఉన్న డేటాను వాళ్ళు మిస్‌యూజ్ చేస్తే మనం ఎవరిది బాధ్యత? ఓకే. ఇండియాలో ఉన్న సర్వర్లకు మాత్రమే రక్షణ ఉంటుంది. హ్మ్. మిగతా ఎక్కడికి పోయినా కూడా దానికి ఎవరు కూడా ఏం చేయలేరు. ఉండదు. ఇప్పుడు ఐబొమ్మలో ఉన్న యూజర్స్‌లో డేటా కూడా ఏమాత్రం రక్షణ లేనిది. హ్మ్. హ్మ్. అది మనకు సమస్య. సమస్య. అండ్ ఇంకోటి సార్, ఇందాక మీరు మాట్లాడినప్పుడు మెటా డేటా అని గూడా అన్నారు. అవును. అసలు మెటా డేటా అంటే చాలా మందికి విషయం తెలీదు. మెటా డేటా అంటే ఏంటి అసలకి? మెటా డేటా అనేది మనం సింపుల్‌గా చెప్పుకోవాలంటే ఒక నీడ. ఆ! అంటే మనం నీడ ఎట్లయితే మనల్ని అనుసరిస్తుందో, హ్మ్. మెటా డేటా కూడా మనల్ని అనుసరిస్తుంది. అంటే ఒక మెటా డేటాలో ఏముంటుంది? ఆ యూజర్ అంటే ఒక ఫోన్‌లో ఏమేమి మనకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం అంతా ఉంటుంది. అంటే హ్మ్. మన పేరేంటి? మన ఏజ్ ఎంత? హ్మ్. మన డేట్ ఆఫ్ బర్త్, హ్మ్. మన మెయిల్ ఐడీ, హ్మ్. తర్వాత మనము ఏ ఏ వెబ్‌సైట్‌లలోకి మనం వెళ్తున్నాము, ఏ ఏ వెబ్‌సైట్‌లలో ఎంతసేపు ఉంటున్నాము, మన బ్యాటరీ ఎంత ఛార్జింగ్‌లో ఉంది, ఓకే. మనము ట్రావెల్ చేస్తున్నామా, ఇంట్లో ఉన్నామా, ఎటన్నా బయటికి వెళ్ళామా, ఈవెన్ దో కూర్చొని ఉన్నామా అనేది కూడా మనకు దాంట్లో తెలుస్తుంది. తెలిసిపోతుంది. తెలిసిపోతుంది. ఓకే. అంటే ఇంట్లో కూర్చుని ఉన్నామా అనేది ఎట్లా అనంటే, ఒక మనిషి 5 నిమిషాలకు మించి నిలబడి ఒకటే చోట ఉండలేడు. అవును. కాస్త అటు ఇటు నడుస్తాడు. హ్మ్. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ మీటర్స్ కూడా మెటాడేటా సేకరిస్తుంది. తెలిసిపోతుంది. ఒక గంట సేపు కూర్చున్నాడు అనంటే అతను ఎటు కదలట్లేదు అంటే అది అనలైసిస్ ప్రకారంగా అతను కూర్చున్నాడు అని చెప్తుంది. హ్మ్. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఒక వెబ్‌సైట్ నడిపే వాళ్ళు సాధారణంగా వాళ్ళ పోస్టులు గనక ఎక్కువ చూడాలి అంటే ఏ టైంలో యూజర్ ఫ్రీగా ఉంటాడు అనేది చూస్తారు. అవును. అవును. దానివల్ల ఆ టైంలో యూజర్‌కి మనం ఏమన్నా పోస్ట్ పంపితే చదువుతాడు అనేది ఒక అనాలిసిస్. అవును. సైబర్ నేరగాళ్ళకి కావాల్సింది ఏందనంటే యూజర్ ఏ టైంలో అయితే ఎక్కువ యాక్టివ్‌గా ఉంటాడు. ఎక్కువ యాక్టివ్‌గా అంటే ఎక్కువ పనిలో ఉంటాడు. పనిలో ఉంటాడు. అతను ఫోన్ మీద ఎక్కువ దృష్టి పెట్టడు ఆ! అనేది వాళ్ళకి గావాలి. ఓకే. అంటే మనకు పాజిటివ్ ఏదైతే రీచ్ వస్తుందన్నదో, ఆ ఆ! సైబర్ నేరగాళ్ళకి కూడా ఏ టైంలో అయితే ఫోన్ చెక్ చేసుకోకుండా ఉంటాడో, ఆయన పర్సనల్ వర్క్ మీద ఉన్నప్పుడు ఆ టైము వాళ్ళకి వాళ్ళకి గావాలంటారు. కావాలి. ఓకే. అక్కడి నుంచెల్లి వాళ్ళు ఏదన్నా చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. క్యాజువల్‌గా. అంటే ఇప్పుడు హ్మ్. సపోజ్ మీరు ట్రావెల్ చేస్తున్నారు. హ్మ్. వెంటనే మీకు ఒక అది వస్తుంది. ఏంటి మీ మన ఫాస్టాగ్‌లో మనీ తక్కువ ఉంది అని. అవును. అవును. వెంటనే మీరు అందులో గనక మనీ గనక అందులో వేశారనుకోండి. హ్మ్. ఆ టైంలో గనక మెటాడేటా మీ బ్యాంక్‌లో ఉన్న డబ్బులెన్నున్నాయి, హ్మ్. అందులోకి ఎంతెంత పే చేశారు ఏందన్న విషయాలన్నీ తెలుసుకుంటుంది. తెలిసిపోతుంది దాంట్లో. సో, అది. ఓకే. సో, ఇంత నార్మల్‌గా ఏంటంటే ప్రతి ఒక్కటి అంటే ఇప్పుడు ఇన్ కేస్ ఇలాంటి ఫేక్ యాప్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు స్టెల్త్ యాప్ అని కూడా ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ఉన్నది. అవును. అదొకటుంది. అండ్ స్టెల్త్ యాప్ ఎస్పెషల్లీ అంటే యూజర్‌కి ఎలాంటి నష్టం చేస్తదనుకోవచ్చు? అంటే దాని నుంచి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనుకోవచ్చు? స్టెల్త్ యాప్ అనేది ఎంత తీవ్రమైనదంటే, హ్మ్. అదొక డేగా టైప్‌లో మనం చెప్పొచ్చు. అంటే అదొక డేగా. ఓకే.
పైనుండి మనల్ని ఎప్పుడు ఒక ఆ, ఏదన్నా పక్షి కానీ లేకపోతే ఏదన్నా కింద తిరిగే కుందే లాంటివి కానీ ఎట్లయితే వీక్ మూమెంట్ ఉంటుందో అది వెంటనే పట్టేస్తుంది. ఓకే. అంటే యూజర్ మెటాడేటా ప్లస్ స్టెల్త్ యాప్. ఇది ఎట్లా అంటే టార్గెటెడ్. ఇప్పుడు మనము మన ఫైటర్ జెట్లో చూస్తూ ఉంటాం. అవును. అంటే ఒక టార్గెట్ని కనుక అతను ఫిక్స్ చేసి అది బాంబు రిలీజ్ చేయగానే అది ఎన్ని చుట్లు తిరిగినా అది వెళ్ళి అతన్ని ఎట్లయితే హిట్ చేస్తుందో మెటాడేటా ప్లస్ స్టెల్త్ యాప్ కూడా అట్లాంటిది. అంటే మెటాడేటానేమో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ఉన్న లూప్ హోల్స్ అన్నీ చెప్తుంది. సింపుల్ థింగ్. లూప్ హోల్స్ ఫస్ట్ మెటాడేటా ఏమేం చేస్తుంది, లొకేషన్ గుర్తిస్తుంది. అంటే ఈ పర్సన్ ఎక్కడెక్కడ ఉన్నాడు, ఏంటి, ఎటెటు వెళ్తున్నాడు అనే లొకేషన్స్ గుర్తిస్తుంది. దాని తర్వాత అతని కెమెరా మైక్ను కూడా అది యాక్టివేట్ చేస్తుంది. అంటే మనం ఆ మైక్ మాట్లాడే విషయాలు కానీ లేదంటే కెమెరా కూడా అది యాక్టివేట్ చేస్తుంది. అందులో ఉన్న బ్యాంక్ డీటెయిల్స్తో సహా ప్రతిదీ చెప్తుంది. ఫర్ సపోజ్ మీ అకౌంట్లో 10 లక్షలు ఉన్నాయనుకోండి, అది ఎక్కడ నుండి వచ్చింది ఏంది అనేది చూస్తుంది. ఇతను ఖర్చు మన ఇంకొక 1 వీక్ లోపల ఖర్చు పెట్టేస్తాడు, ఇతనికి ఫలానా బ్యాంక్ డేట్స్ ఉన్నాయి అది ఇది అని తెలియగానే అది ఎక్కువ టైం లేదు మనం వెంటనే అతన్ని చేయాలి అని స్టెల్త్ యాప్ యాక్టివేట్ చేస్తారు. ఓకే. అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ టైప్లో. అంతే. సో ఇతనిది ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ మీకు ఏదో లోన్స్ ఉన్నాయి, మీరు ఒక బ్యాంక్ నుంచి మన లోన్ తీసుకున్నారు, లేకపోతే గోల్డ్ అమ్మేసి లోన్ దగ్గర పెట్టుకున్నారు, ఒక 10 లక్షలు మీ చేతిలో ఉన్నాయి. ఈ 10 లక్షలు మీరు ఈ ఇంకొక 3-4 రోజుల లోపల మొత్తం ఇవన్నీ డిస్పర్స్ చేస్తాడు అని తెలుసుకో. అది వాటిలలో ఆల్రెడీ మీ డేటాలో ఉంటుంది కాబట్టి ఈ 3-4 రోజులే మనకు టైం ఉంది అని వెంటనే స్టెల్త్ యాప్ మీ అకౌంట్లోకి మీ దాంట్లోకి పంపిస్తారు. స్టెల్త్ యాప్ సింపుల్గా ఎట్లా అంటే, మీరు ఫర్ సపోజ్ దేవుళ్ళ మీద నమ్మకం ఉంది అనుకోండి, అవును. మీకు ఒక దేవుడి ఫోటో పంపించి దాని కింద ఏదో మంచి శుభ్రమైన 4 మాటలు పెట్టి ఏపీకే ఫైల్ పంపిస్తారు. ఓకే. ఏపీకే ఫైల్ అనేది మనలో చాలా మంది చూడరు. అంటే ఆ ఫైల్ ఏంటి అనేది చూడరు. ముందు దేవుని ఫోటో మంచిగా ఉంది, రాముని ఫోటో కింద ఏదో మంచి మాటలు కనిపిస్తాయి, ఒకసారి క్లిక్ చేద్దాం అని క్లిక్ చేస్తారు. ఓకే. క్లిక్ చేయగానే స్టెల్త్ యాప్ ఎంత అవుతుందంటే దాంట్లో ఒక ఐకాన్ ఉండదు, లేదా మీ ఫోన్లో ఇన్స్టాల్ అవుతున్నట్టు ఎలాంటి నోటిఫికేషన్ రాదు, ఎక్కడ దాని గురించి ఉండదు. జస్ట్ అదొక మీ మిర్రర్ లాగా. అంటే అదొక జస్ట్ అది అసలు మనకు ఉందా లేదా తెలియదు, కానీ ప్రతి ఒక్కటి వాచ్ చేస్తుంది. ఓకే. అంటే మీరు అతను కనుక మన స్టెల్త్ యాప్ని కనుక యాక్టివేట్ చేస్తే 3-4 సెకండ్లకు ఒకసారి క్లిక్ అవుతుంది. స్క్రీన్ షాట్ క్లిక్ అయ్యి ఆ సర్వర్లోకి వెళ్ళిపోతుంది. సో దాంట్లో చూసి మీరు ఏమేమి మీ అకౌంట్ నెంబర్లు లేదంటే మీకు సంబంధించిన స్క్రీన్ షాట్ అంటే మీ వాటిని ఏమంటారు పాస్వర్డ్స్, ఓటీపీస్ అన్నీ వాళ్ళకి తెలిసిపోతాయి. మీ ఫోన్ మీ చేతిలో ఉండదు. సింపుల్గా చెప్పాలంటే మీ ఫోన్ మీ చేతిలో ఉండదు. సో అది స్టెల్త్ యాప్ నుంచి స్టెల్త్ యాప్ చేసే పని. ఓకే. అండ్ ఇంకోటి సార్, ఇప్పుడు మనం ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేయాలన్నా ఏది చేయాలన్నా కానీ ఫోన్ నెంబర్ కంపల్సరీ ఎంటర్ చేయాల్సి వస్తుంది, మెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో అలా చేసినప్పుడు కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ అని కూడా అన్నారు. అంటే ఇన్ కేస్ ఇప్పుడు ఐబొమ్మ ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఉంటే ఇంత మునుపు ప్రీవియస్గా దాంట్లో డైరెక్ట్ సినిమా వచ్చేది, బట్ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఏదో దాంట్లో ప్లే అవుతున్నాయట. ఆ ప్లే అయిన దానికి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకు డబ్బులు లాస్ కావడం, లేకపోతే లేదంటే బెట్టింగ్ యాప్స్కి దానికి ఏమంటారు ఆడడం, అలాంటి విషయాలు కూడా జరుగుతున్నాయని విన్నాం. అది నార్మల్గా యాడ్స్ రూపకంగా రావడం. అంటే మనము వాస్తవానికి మనిషి అన్నవాడు ఆశాజీవి. ఏదో ఒక రకంగా ఎప్పుడు మనకు డబ్బులు రావాలి, లేకపోతే ఇంత హ్యాపీగా ఉండాలి అది అని చెప్పి అనుకుంటా ఉంటాం. సో పదే మీకు ఇంకో ఫలానా వాడికి ₹1,00,000 వచ్చినాయి, ఫలానా వాడికి 10 లక్షలు వచ్చాయి, ఫలానా వాడికి 5 లక్షలు వచ్చాయి అని అంటే సరే చూద్దాం ఒకసారి అని చెప్పి 100, 10, 50 నుంచి మొదలై లక్షలోకి వెళ్తుంది. అది ఒక రకంగా మనల్ని ఎరవేయడం అన్నట్టు. అంటే మనకి ఫలానా వాడికి డబ్బులు వచ్చాయి కాబట్టి అని చెప్పి అది చేయడం వల్ల చాలామంది ఇంట్లో అన్నీ అమ్మేసి లేదంటే లోన్ ప్రైవేట్ యాప్స్లో లోన్లు తీసుకుని అది చేసి చాలా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ని ఆల్మోస్ట్ మన ఇండియాలో మొత్తంగా బ్యాన్ చేశారు, కానీ అయినా కూడా అవి ఈ రూపంగా కంటిన్యూ అవుతున్నాయి. ఓకే. అండ్ ఇంకోటి సార్, నార్మల్గా ఇప్పుడు మనం ఏదైనా యాప్స్ కానీ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ఇన్ కేస్ కొన్ని అంటే ఆథరైజ్డ్ కొన్ని ఉంటాయి, లేకపోతే నార్మలీ కూడా కొన్ని ఉంటాయి. సో వాటిని అంటే ఏది ఫేక్, అంటే ఏది మనకు హాని చేస్తుంది అనేది జాగ్రత్తలు ఎలా గమనించవచ్చు అంటే ఒక యూజర్గా? అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు ఆండ్రాయిడ్ కనుక వాడుతున్నట్టయితే మీ ప్లే స్టోర్లో ఉన్నవి మాత్రమే తీసుకోవాలి. ఓకే.
యాపిల్ వాళ్ళు కనుక అయితే యాప్ స్టోర్లో ఉన్నాయి యాప్ స్టోర్. మాత్రమే తీసుకోవాలి. అంతకు మించి మనం థర్డ్ పార్టీ అని అందులో ఇప్పుడు మన ఐబొమ్మలో జరిగింది అదే. కింద క్లిక్ చేయండి మీ ఫోన్లోకి వచ్చేస్తుందని. బెట్టింగ్ యాప్స్ ఏది కూడా యాప్ స్టోర్లో కానీ లేకుంటే ప్లే స్టోర్లో కానీ లేవు. వీటన్నిటిని ఇట్లాంటి వాటి ద్వారా మనం తీసుకున్నవి. వీటిలలో మనం చేయాలి అని అంటే ఆ పాపప్స్ కానీ కుకీస్ కానీ మనం వాటికి అలో చేయాల్సి ఉంటుంది. అవును, పర్మిషన్స్ పర్మిషన్స్ అన్ని ఇచ్చేస్తున్నాం. అంటే మన ఇంట్లోకి రా, మన ఇంట్లో ఫలానా దగ్గర డబ్బులు ఉన్నాయి తీసుకెళ్ళు అని మనం మనం పర్మిషన్ ఇచ్చేసినట్టే అవుతుందండి. అండ్ ఇంకొక విషయం ఏంటి సార్, ఈ మధ్య కాలంలో అంటే నార్మల్గా మీరైనా ఎవరైనా ఎక్కువగా గమనించేది ఒక టాపిక్ గురించి ఎక్కువ డిస్కషన్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి వెళ్ళాలనుకుంటున్నాం, తిరుపతి వెళ్ళాలి. సో తిరుపతి గురించి ఒక 2-3 మాటలు మాట్లాడితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మన ఫోన్ డిస్ప్లేలో రావడం జరుగుతుంది. దానికి సంబంధించిన తిరుపతిలో భక్తుల రద్దీ, సో దానికి సంబంధించి అంటే మనం మాట్లాడే ప్రతి ఒక్కటి కూడా అంటే మనం పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు కూడా యాక్సెప్ట్ కొట్టి పోంది నోటిఫికేషన్ అంటే యాప్ ముందుకెళ్ళదు కాబట్టి అలా వేయడం వల్ల కూడా ఆల్మోస్ట్ మన ఫోన్ని అబ్జర్వ్ చేస్తున్నది అని కూడా కొన్ని ఉంటారు. రీల్స్లో కూడా అంతే, మనం ఇప్పుడు ఏదైనా ఒకటి చూస్తే దానికి సంబంధించిన అన్నీ అలా రీటేక్ వస్తూనే ఉంటాయి. సో అంటే దీనికి అంటే ప్రాపర్గా మన డేటా అనేది ఉందనుకోవచ్చా అంటే అలా? అంటే ఇది ఎట్లా ఉంటుందని అంటే వాళ్ళు ఏం చెప్తారు, ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ మన ఇన్స్టా వాళ్ళు కానీ రీడర్కి ఏది కావాలో ఇచ్చేందుకు మేము ఈ డేటాని వాడుకుంటున్నాం అని వాళ్ళు చెప్తారు. అంటే ఫర్ సపోజ్ మీకు దేవుడికి సంబంధించిన విషయాలు చూడాలి, లేదంటే ట్రావెల్కి సంబంధించినవి చూడాలి, లేదంటే కిచెన్కి సంబంధించిన ఎక్కువ చూస్తుంటే వాటికి సంబంధించిన వీడియోస్ మేము ఎక్కువ ఇస్తామని చెప్తుంటారు. కానీ ఫేస్బుక్ లాంటి వాటిలో లేకపోతే మన ఇన్స్టా మన ఫ్లిప్కార్ట్ అమెజాన్ వాళ్ళు ఏం చెప్తుంటారంటే అతను ఎక్కడైనా సరే మీరు గూగుల్లో ఎక్కడైనా సరే మీరు సపోజ్ ఒక యాపిల్ ఫోన్ గురించి ఏదైనా సెర్చ్ చేస్తే వెంటనే అమెజాన్ నుంచి ఫ్లిప్కార్ట్ నుంచి మీకు అందుకు సంబంధించిన వస్తూ ఉంటాయి. అవును, అంటే ఇదంతా వాళ్ళు ఏం చెప్తున్నారంటే యూజర్కి సంబంధించిన మేము ఆ డేటాని మేము ఇస్తున్నాము, అతనికి ఈజీగా ఉండడానికి మేము ప్రొవైడ్ చేస్తున్నాం అని చెప్తారు. సో ఇందులో కొన్ని ప్రోస్ ఉంటాయి, కొన్ని కాన్స్ ఉంటాయి. ప్రో ఏందనంటే మనం ఒక విషయం గురించి సెర్చ్ చేయగానే మనకంటే ఎక్కువగా అవి మన వివరాలను మనకు అందిస్తుంటాయి. ఇది ఒక రకంగా మంచిది. ఎందుకంటే గూగుల్లో మీరు ఫర్ సపోజ్ మన సీఎం అని కొట్టగానే దానికి సంబంధించిన అన్ని ఎట్లయితే వందల కొద్ది వెబ్సైట్లు లేదంటే ఇన్ఫో వస్తుందో అదేవిధంగా ఇట్లా కూడా ఇవన్నీ వస్తాయి. కానీ వీటిలో ఇంకొక సమస్య ఏందనంటే సైబర్ వాళ్ళు కూడా అదే విధంగా మనల్ని వెంటాడుతూ ఉంటారు. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ అంటేనే 2 రకాలుగా ఉంటుంది. ఎంతవరకు మంచి ఉంటుందో చెడు అంతకంటే ఎక్కువనే ఉంటుంది. సో అది ఈ విధంగానే మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇంకోటి డార్క్ నెట్ అంటే సార్ ఎక్కువగా అంటే ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది ఏంటంటే పోర్న్ సైట్స్ కానీ అడల్ట్ సైట్స్ కానీ ఇలాంటి సైట్స్ ఉంటాయి. సో వీళ్ళని ఎక్కువగా టార్గెట్ చేసే విషయాలు కూడా వాళ్ళకి ఎక్కువగా టార్గెట్ చేసే విషయాలు కనిపిస్తూ ఉంటాయి. ఏంటంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఒకవేళ సేఫ్ సెర్చ్ అనే ఇలా ఉంటాయి కొన్ని ఏవి సెర్చ్ చేయాలి ఏవి సెర్చ్ చేయకూడదు అనేవి ఉంటాయి. వాటి మీద ఏంటి అసలు ఏం చెప్తారు? అంటే పూర్ణ సైట్లలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అవి ఫ్రీగా వస్తున్నాయి అని అంటేనే దాని వెనకాల రిస్క్ ఉంది అని అర్థం. మనం ఆ కుకీస్ని పాపప్స్ని అన్నిటినీ బ్లాక్ చేయడము, కుకీస్ని అలో చేయడం చేస్తున్నాం అన్నట్టునే ఆ వెబ్సైట్ వెనకాల ఉన్న ప్రోగ్రామ్ అంతా మన ఫోన్లో రన్ అవుతుంది అని అర్థం. అంటే మన డేటా మొత్తం మనం చేసే ప్రతిదీ మన బ్యాంకుకి సంబంధించి కానీ మన పర్సనల్ ఫోటోలు కానీ లేదంటే మన పర్సనల్ మెసేజ్లు కానీ ప్రతిదీ కాంప్రమైజ్ అవుతుంది. వాట్సాప్ లాంటి కొన్ని వాటిలలో ఎన్క్రిప్షన్ లాంటివి ఉంటాయి కాబట్టి అందులోకి వెళ్ళలేకపోవచ్చు, కానీ మిగతా అన్ని మామూలుగా మన మెసేజ్లు నోటిఫికేషన్లు అన్నీ వాటికి తెలిసిపోతాయి. సో కాబట్టి ఆ డేటాను వాళ్ళు ఎక్కడైనా అమ్ముకోవచ్చు. సో అట్లా జరుగుతుంది. సో వీళ్ళని ఎక్కువగా ఈజీ టార్గెట్ కూడా సైబర్ నేరగాలు వీళ్ళని చేయడానికి ఈజీగా ఉంటుంది. అది ఒక చాలా ఈజీ ట్రాప్లో పడిపోతారు. అంటే ఒక అమ్మాయి ఫోన్ చేసింది, లేదంటే ఒక అమ్మాయి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది, మనము ఫర్ సపోజ్ ట్విట్టర్లో చాలా దగ్గర ఏమవుతుంది అని అంటే ఒక అమ్మాయి దగ్గర నుంచి మీకు హాయ్ డియర్ అని మెసేజ్ వస్తుంది. అందులో వెనక్కి వెళ్ళి ఎవరైనా చూస్తారా అంటే చూడరు. ఆ అమ్మాయి అంటే ఎన్నేళ్ళ నుంచి మన ట్విట్టర్ వాడుతుంది, ఆమె సోషల్ మీడియాలో ఆమెకి ఏ అకౌంట్లు ఉన్నాయి, అందులో యాక్టివ్గా ఉందా లేదని ఏముండదు. ప్రొఫైల్ చూస్తే డాక్టర్ లేదంటే పెద్ద సినిమా యాక్టర్ అని ఉంటుంది, కానీ
2-3 నెలల అవి మాత్రమే 2 ఫోటోలో 3 ఫోటోలో మాత్రమే ఉంటాయి. అట్లాంటప్పుడు ఈజీగా ఐడెంటిఫై చేయాలి. ఇది ఒక ఫేక్ ఐడి ఐడి అని అది తెలుసుకోవాలి. ఓకే. మనము ఇప్పుడు మన సోషల్ మీడియా అకౌంట్ చూసినా కూడా 5 ఏళ్ళు 6 ఏళ్ళు మినిమంగా మనము వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఫేక్ ఇవి మాత్రం జస్ట్ 2 నెలలు 3 నెలలు లేదా 2-3 ఫోటోలు మాత్రమే ఉంటాయి. ఆ 2-3 ఫోటోలు మాత్రమే ఉన్నాయంటే ఇమీడియట్గా దాన్ని ఒక ఫేక్ అని గుర్తించాలి. ఇన్ కేస్ ఒకవేళ నిజందైతే చాలా అంటే లేటెస్ట్గా క్రియేట్ చేసినవని దాంట్లో ఎన్నో చూపిస్తూ ఉంటాయి. ఉంటాయి. దాంట్లో వాళ్ళు పోస్ట్ చేసిన ఫోటోలు కానీ లేదంటే వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీస్ అంతా అందులో కనిపిస్తుంది మనకి. సో ఈ నార్మల్గా కొన్ని ఫేక్ అంటే చాలా రోజుల నుంచి క్రియేట్ అయ్యి కూడా ఫేక్ ఐడీస్ ఉంటాయి సార్, వాటిని ఎలా గుర్తించవచ్చు అనుకోవచ్చు? అంటే సోషల్ మీడియాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే మనకి ఎంతవరకు అవసరము అంతవరకే మనం వెళ్ళాలి. ఓకే. మనకు కావాల్సిన కంటెంట్ వాటికి మాత్రమే ఉండి దాంట్లోంచి బయటికి రావాలి. మన పిల్లలకైనా సరే మనము చెప్పాల్సింది ఏంటంటే ఇది కంటెంట్ అనుకుంటే అంతవరకు వెళ్ళి మనం రావడం వల్ల మన కంటెంట్ ఏంటిదో సోషల్ మీడియా లేదా ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇన్స్టా కానీ ఇవి అర్థం చేసుకుంటాయి. అంటే అల్గారిథమ్స్ మార్చుకుంటాయి. మనం వచ్చిందల్లా మనం చూసుకుంటూ పోతే వాటికి ఏం అర్థం కాదు. వాళ్ళు అవి ఏం చేస్తాయి, ఫేక్ ఇస్తాయి, ఒరిజినల్ ఇస్తాయి, అన్ని రకాలు ఇచ్చేస్తాయి. సో కాబట్టి మనం ఏం చూడాలనుకుంటున్నాము అన్న దగ్గరకు ఆగితే మనం సేఫ్గా ఉంటాం. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అయ్యేది ఏంటంటే ఏఐ సార్. ఏఐకి సంబంధించి పిక్స్ కావచ్చు, లేకపోతే కొన్ని రీల్స్లో కూడా అసలు ఇది నిజమా అనేంత రేంజ్లో కూడా ఉంటున్నాయి. బట్ అవి మనం కూడా క్రియేట్ చేసుకోవాలి. మనం కూడా అంటే మన ఫేస్ని లేకపోతే మనమని మన లాగిన్స్ ఇవ్వడం, లేకపోతే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఫిల్ చేయాలంటే కంప్లీట్గా మన డేటా కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో వాటి వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అనుకోవచ్చు అసలు? ఏఐ అనేది ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా టెక్నాలజీ అనేది ఎంతవరకు సేఫ్ అంతవరకు డేంజర్ కూడా. ఫస్ట్ మనం ఆ రష్మిక ఫోటో వీడియో విషయంలో చాలా పెద్ద అది జరిగింది. ఆ తర్వాత వెంటనే పిఎం మోడీ విషయంలో కూడా అట్లాంటి ఫేక్ వీడియోస్ వచ్చినాయి. ఆ 2 విషయాల్లో మాత్రమే గవర్నమెంట్ సుమోటోగా యాక్షన్ తీసుకుంది. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ శ్యామ్ అనే మీ ఫోటోని కనుక ఎవరైనా వాడితే ఎన్ని వెబ్సైట్లలో వాడారు, ఫర్ సపోజ్ ఎన్ని ఐడీస్ నుంచి వాడారు అనేది మీరే తెలుసుకొని మీరే మన సైబర్ సెల్కి వెళ్ళి ఇంకో ఫలానా ఐడీస్లో నా ఫోటో ఉంది, వీటిని రిమూవ్ చేయండి అని మీరు కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. లేదంటే అవి అట్లనే తిరుగుతూనే ఉంటాయి. మొన్న నిర్మలా సీతారామన్ మీద ఇప్పుడు కొత్తగా 21,000 పెట్టండి, దగ్గర 15 లక్షల వరకు డబ్బులు వచ్చేస్తాయి, చాలా సీక్రెట్గా గవర్నమెంట్ ఇది తీసుకొచ్చింది అని నిర్మలా సీతారామన్, సుందర్ పిచాయ్ లాంటి పెద్ద వాళ్ళ ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో పోస్టులు వచ్చినాయి. ఆ పోస్టుల వెనుక ఉన్నది ఏంటిది అని అంటే మళ్ళీ ఏదో ఫలానా ట్రేడింగ్లో దీనికి సంబంధించింది ఏదో ఉంటాయి. కానీ మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా దాన్ని చెప్పాల్సి ఉంటుంది. నిర్మలా సీతారామన్ వెళ్ళి నాకు సంబంధించిన ఫోటోను వీళ్ళు తప్పుగా వాడుతున్నారని ఇన్ని వేల ఐడీస్లో ఉన్నాయని చెప్పలేరు కదా. సో అదే జరుగుతుంది. అన్ని వేల ఐడీస్ని మనం గుర్తుపట్టలేము కాబట్టి మిస్ఇన్ఫర్మేషన్ అనేది సోషల్ మీడియాలో ఎక్కువ జరుగుతుంది. అదే మనము ఆ ఏఐని వాడి ఇంకో ఫలానా కంటెంట్ మిస్ఇన్ఫర్మేషన్గా ఒకటి చూడంగానే మిగతా అట్లాంటి కంటెంట్ ఉన్న మొత్తం అన్ని యూజర్ ఐడీలను కనుక బ్లాక్ చేయగలిగితే సోషల్ మీడియాలో మిస్ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. కానీ అట్లా జరగట్లేదు. ఓకే. ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇన్స్టా కానీ ఇవి మేజర్గా తీసుకోవాలి. గవర్నమెంట్ కూడా ఈ విషయంలో సీరియస్గా ఉండాలి. ఫస్ట్ ఇంకొకటి విషయం ఏంటంటే మనకు ఇప్పుడు మీకు కానీ నాకు కానీ అది మిస్ఇన్ఫర్మేషన్ అని తెలుసు. అవును. అప్పుడు వెంటనే ఏం చేస్తాం, మళ్ళీ ఒకటి వచ్చింది ఇట్లాంటిది అని చెప్పి దాన్ని వదిలేసి ఇంకా ముందటికి వెళ్తాం. కానీ రిపోర్ట్ చేయాలి. ఓకే. ఇది మిస్ఇన్ఫర్మేషన్ లేదా ఇది లీగల్ ఇష్యూ లేదా ఇది వైలెన్స్ అని మనము దాని మీద రిపోర్ట్ చేయగలిగితే అట్లాంటివి రాకుండా ఉంటాయి. 2024లో 36 లక్షల మంది సైబర్ నేరగాల బాధితులు పడ్డారు. దాదాపుగా 22,000 కోట్లు వాళ్ళ దగ్గర నుంచి మోసపోయాను. 22,000 కోట్లు. కానీ వచ్చిన కంప్లైంట్స్ ఏంటంటే 8,000. అంటే ఇంకొక దగ్గర అంటే 10,000కు ఎక్కువనే అలా ఉండిపోయినాయి సార్. అంటే 36 లక్షల మంది 22 కోట్లు నష్టపోతే ఇన్ని కోట్ల మంది మనము సోషల్ మీడియా వాడుతున్నాం కదా, కేవలం 8,000 మంది మాత్రమే ఇది తప్పుడు సమాచారం అని చెప్పి వేరే మార్గాల ద్వారా వాళ్ళు రిపోర్ట్ చేసినారు. అంటే ఇంతమంది చూస్తున్నాం కదా, మరి ఎందుకు మనం అందరం చేయట్లేదు అంటే
వెస్ట్ కంట్రీస్లో తక్కువ మంది ఇంటర్నెట్ వాడినా కూడా అందులో ఉన్న మిస్ఇన్ఫర్మేషన్ని చాలా ఎక్కువ మంది కంప్లైంట్ చేస్తారు. చేస్తారు. దానివల్ల వెస్ట్ కంట్రీస్లో మిస్ఇన్ఫర్మేషన్ తక్కువ. మన ఇండియా లాంటి ఎక్కువ వైడ్ కంట్రీల్లో ఇది చాలా ఎక్కువ ఉంది. మనకు ఇంటర్నెట్ వాడడం మీద మనకు కొన్ని అవగాహన ఉండాలి. అవును. ఇది తప్పు అంటే ఇది తప్పు అన్న విషయాన్ని మనం చెప్పగలగాలి. వదిలేయడం అనేది కూడా మోసానికి మనం కూడా ఒక కారణం అవుతున్నాం. అది సమస్య. ఓకే. ఇప్పుడు నార్మల్‌గా కొన్ని కొన్ని వేరే కంట్రీస్‌లలో బ్యాన్ చేసిన సైట్‌లు గూడా మన దగ్గర ఓపెన్ అవుతున్నాయట కదా సార్. అంటే అవి అవ్వడం, దాని తర్వాత మన డేటా పోవడం ఇలాంటి ఇష్యూస్ కూడా జరుగుతున్నాయట. అంటే సో దీనికి మరి మనము ప్రభుత్వాలు ఏమన్నా తీసుకోవడానికి అంటే ఏమన్నా లేదా? తీసుకోవడానికి అవకాశాలు లేవు. అంటే ఇప్పుడు విపిఎన్ గనక వాడితే వర్చువల్‌గా మన ఐపీ గాని, మన అడ్రెస్‌ని గాని మన లొకేషన్‌లో పట్టుకోవడం కష్టం. సో నేను విపిఎన్ గనక వాడితే అమెరికాలో ఉండే నెట్‌ఫ్లిక్స్ నేను ఇక్కడ ఉండి చూసుకోగలను. ఓకే. ఇండియా నెట్‌ఫ్లిక్స్‌లో దాదాపు 2000 సినిమాలు ఉంటాయి. అమెరికన్ నెట్‌ఫ్లిక్స్‌లో 6000కు పైగా సినిమాలు ఉంటాయి. సో కాబట్టి నేను అక్కడిది యాక్సెస్ చేసుకోగలను. మళ్ళీ విపిఎన్ కూడా చాలా కొన్ని సంస్థలు కూడా ఫ్రీగా మనకు అవైలబుల్‌గా పెట్టినాయి. సో కాబట్టి అట్లాంటి యాక్సెస్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మనం అట్లాంటి వాటిని ఆపడం కష్టం. ఓకే. సో అయితే ఒక అంటే ఒక యూజర్ అయినా సార్ ఇప్పుడున్న టెక్నాలజీలో స్మార్ట్ ఫోన్ అనేది కంపల్సరీ అయిపోయింది సార్. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ప్రతి ఒక్కటి స్మార్ట్ ఫోన్ లేకపోయినా ఇప్పుడు అట్లీస్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలన్నా స్మార్ట్ ఫోన్ బుక్ చేసుకోవాలి, ఫుడ్ కావాలని ఆర్డర్ పెట్టుకుంటున్నాం, ఏదైనా కానీ ఇలాంటి అంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ వాడుతున్నాం కానీ దాన్ని ఎలా వాడుతున్నామో అర్థం కావట్లేదు చాలామంది యూజర్స్కి. ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక ఐబొమ్మ అనే ఒక సైట్ మీద చాలామంది ఏంటంటే నెగిటివ్ పోర్ట్రేట్ చేసి ఆయన మాకు దేవుడు ఇలాంటి జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కూడా చూసినాం. దేవుడు మా రాజు ఇలాంటి మా కమెంట్స్ కూడా వినిపించాయి. బట్ వాళ్ళ డేటా అనేది తెలిసి అంటే చోరీ అవుతుందని చాలామందికి తెలీదు. సో వాళ్ళకి అసలు అంటే నెట్ అంటే ఎలా వాడాలి టెక్నాలజీ అని చెప్పే వాళ్ళకి ఏం చెప్తారు సార్? అంటే కొంచెం ప్రాపర్గా యూస్ చేయడం రాని వాళ్ళకి. అంటే ఇప్పుడు ఫస్ట్ మనం ఎలా చెప్పుకోవాలి అంటే గవర్నమెంట్స్ యాక్టివ్గా ఉండాలి. అంటే నేను ఒక చట్టం తీసుకొచ్చాను అని అంటే 20 ఏళ్ళ దాకా మళ్ళీ ఇంకో చట్టం గురించి ఆలోచించే పరిస్థితి ఉండదు. ఒక చట్టాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మన ఫోన్లో చూసుకుంటే 2 ఏళ్లకు 3 ఏళ్లకు సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. ఆ తర్వాత ఎలాంటివి ఉండవు. సో కాబట్టి అది ఈజీగా టార్గెట్ అవుతుంది, సాఫ్ట్ టార్గెట్ అవుతుంది. సో అట్లనే గవర్నమెంట్ కూడా ఎప్పటికప్పుడు టెక్నాలజీ మీద కూడా కమాండ్ ఉండాలి, వాళ్ళని కంట్రోల్ చేయగలగాలి. ఇండియాలో ఇన్ని వెబ్సైట్లు లేదంటే ఇన్ని సంస్థలు ఉన్నాయి కదా, ఇండియాలో సర్వర్లు పెట్టడానికి ఏ సంస్థ కూడా ముందట రావట్లేదు. ఎందుకని సార్? ఇండియాలో కనుక సర్వర్లు కనుక పెడితే మనము వాళ్ళు చేసే అన్ని అంటే ఏ డేటా కూడా ఎటు వెళ్తుంది, ఎవరు వాడుతున్నారు, ఏ విషయాలు అన్నీ మనం తెలుసుకోవచ్చు సర్వర్ల ద్వారా. ఓకే. అంటే నష్టపోయిన వాళ్ళను నష్టపరిచిన వాళ్ళను మనం గుర్తుపట్టవచ్చు. అట్లాంటివి జరగకుండా ఉండడానికి ఏ సంస్థ కూడా ఇండియాలో సర్వర్లు పెట్టవు. ఓకే. కాబట్టి మనం ఎక్కువగా నష్టం జరుగుతున్నది. అందుకనే అంటే ఇక్కడ మొత్తం అవుట్ ఆఫ్ కంట్రీస్లలో ఉంటాయి అనుకోవచ్చు. అంత బయటనే ఉంటాయి. ఇప్పుడు ఐబొమ్మ గురించి చూద్దాం. ఫ్రాన్స్లో, స్విట్జర్లాండ్లో లేదంటే ఇంకా చాలా దేశాలలో సర్వర్లు పెట్టాడు. ఆయన ఉన్నది సెయింట్ కిటీస్ నీవిస్ కంట్రీలో ఉన్నాడు. ఆ కంట్రీలో ఉండడానికి 80 లక్షలు మినిమం డౌన్ పేమెంట్ కట్టి అక్కడ ఉంటున్నాడు. ఓకే. అంటే ఇంత డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి అంటే మనము ఆలోచిస్తే అతను ఫ్రీగా డబ్బులు ఇస్తున్నాడు, అతను రాబిన్ హుడ్ అది ఇది మనం అనుకుంటున్నాం కదా, మనకు అతనికి డబ్బులు ఎన్ని వచ్చినాయి? స్విట్జర్లాండ్లో తర్వాత ఫ్రాన్స్లో మీరు సర్వర్లు మెయింటైన్ చేయాలంటే నెలకి కొన్ని కోట్ల డాలర్లు కట్టాలి మంత్లీ. అంటే ఐబొమ్మ లాగా చాలా ఈజీ యాక్సెస్, అంటే చాలా ఫాస్ట్గా మనము సినిమా చూడగలగాలి, ఎక్కడ మన బఫరింగ్ లేకుండా చూడాలి అంటే చాలా పెద్ద సర్వర్లు కావాలి. 56 లక్షల మంది డేటానే ఉందంటే కోట్ల మంది ఆ సినిమాలు చూస్తూ ఉంటారు. అంతమంది చూస్తున్నారు అని అంటే అంత బఫరింగ్ లేకుండా ఉండాలి అంటే చాలా పెద్ద సర్వర్లు కావాలి, చాలా పెద్ద. వాటికి కోట్ల డాలర్స్ మనం పే చేయాల్సి ఉంటుంది. మరి అంత డబ్బులు ఎక్కడ నుండి వస్తున్నాయి అనేది ఇప్పుడు అందరూ ఆలోచించాలి. మనకు ఫ్రీగా చూస్తున్నాం అనేదే కాదు, మనల్ని ఎట్లా వాళ్ళు వాడుకుంటున్నారు, ఏ టైంలో మనల్ని దెబ్బతీస్తారో అనేది మనకు అర్థం చేసుకుంటే ఈ ఫ్రీ అనే అప్పుడు ఈ మధ్య మనం యాడ్లో వస్తుంది కదా, ఏది ఫ్రీగా రాదు. సరే, ఇంకోటి ఏంటంటే బేసిక్గా చాలామంది ఓకే మేము చూస్తున్నాం బట్ మాకేం లాస్ ఏం జరగట్లేదు కదా బహిర్గతంగా అని అంటున్నారు. బట్ వాళ్ళకి ఇంటర్నల్గా జరిగే లాస్ ఎలా ఉంటుంది సార్? అది కూడా చెప్పండి ఒకసారి.
అంటే ఇంటర్నల్గా ఎలా జరుగుతుందంటే ఇప్పుడు ఒక అంటే రైతు నేను అంటే ఉన్నాడండి. వాళ్ళ వాళ్ళ పర్స్పెక్టివ్ ఎలా ఉందంటే సార్, అవును మాకు ఆయన దేవుడు మాకు ఫ్రీగా సినిమా చూపిస్తుండు అని అంటారు. బట్ కాకపోతే మమ్మల్ని కొట్టాడా, మమ్మల్ని తిట్టాడా, మా డబ్బులేం పోలేదు ఏమంటారు గానీ, బట్ దాని బ్యాక్‌గ్రౌండ్ జరిగేటువంటి లాస్ జరుగుతూ ఉంటుంది. అది వాళ్ళకి తెలీదు. అది దాని గురించి చెప్పండి. అంటే ఇండియాలో 140 కోట్ల మంది అని అంటే హ్మ్. ఇందులో ప్రతిరోజు ఎక్కడో ఒకడ సైబర్ ఫ్రాడ్ జరుగుతూనే ఉంటుంది. అవును. ఇదంతా ఎలా జరుగుతుందంటే ఇట్లాంటి వాటి మూలంగానే. హ్మ్. మనకి ఇవాళ జరగకపోవచ్చు. కానీ రేపు జరగదని తెలీదు గదా! అవును. అంటే ఈ రోజైతే నాకేం మన సైబర్ ఫ్రాడ్ జరగలేదు అని మనం కళ్ళు మూసుకొని ఉన్నామంటే గాల్లో దీపం పెట్టినట్టే అవుతుంది. ఓకే. అంటే మన క్రెడెన్షియల్స్, మనకు సంబంధించిన ప్రతి పాస్వర్డ్ అంతా ఓపెన్‌గా మనము బయట పెట్టేసి, హ్మ్. మనం ఇంట్లో ప్రశాంతంగా ఎట్లా ఉండగలం? హ్మ్. సో, యూజర్స్ కూడా ఆలోచించాల్సింది ఏందనంటే, నా మెయిల్ ఐడీ, నా ఫోన్ నంబరు, నా పర్సనల్ డీటెయిల్స్ ఎక్కడ కూడా నేను చెప్పడానికి హ్మ్. నేను ఇష్టపడను. హ్మ్. అంటే చెప్పొద్దు. ప్రభుత్వాలు కూడా ఈ ప్రజల డేటాను ఎట్లా కాపాడాలి అనే దాని మీద కూడా వాళ్ళు తీసుకోవాలి. అంటే హ్మ్. ఇన్ని రకాలుగా ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల డబ్బులు పోతున్నప్పుడు గవర్నమెంట్లు ఎందుకు యాక్టివ్‌గా ఉండొద్దు? అవును. ఇట్లాంటివి చేయకపోవడం వల్లనే ఈ సమస్యలు జరుగుతున్నాయి. సరే ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగింది. అంటే ఇటు ప్రభుత్వాల సైడ్ నుంచెల్లి గూడా అటు చాలా ఇప్పుడు 2025 అంటున్నాం. బట్ అంటే ఒక నార్మల్‌గా ఒక ప్రైవేట్ సైన్యంగా చేసే వాళ్ళే ఇంత లాస్ చేయగలుగుతుంటే అఫీషియల్స్ చేయలేరనుకోవచ్చా? లేకపోతే అసలేంటి? అంటే అఫీషియల్స్ అని అంటే ఇంతకుముందు మనము అనుకున్నాం కదా! నిర్మలా సీతారామన్ విషయంలో హ్మ్. హ్మ్. ఆమె ఆర్థిక శాఖ మంత్రి అయ్యుండి కూడా, ఆమె పేరు మీద ఇన్ని రకాలుగా తిరుగుతున్నాయనంటే, హ్మ్. గవర్నమెంట్ యాక్ట్ తీసుకోకపోవడానికి కారణం ఏందంటే వాటి చట్ట పరిమితి. హ్మ్. చట్టాల్లో ఉన్న లొసుగులు. అంటే హ్మ్. ఇప్పుడు సపోజ్ ఎవరో కంప్లెయింట్ చేయాలి. హ్మ్. పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి ఒక పోలీస్‌ని గనక ఎవరైనా ఏదన్నా తిట్టినా, కొట్టినా గూడా వెంటనే సుమోటోగా యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉండదు. మళ్ళా ఓకే. బాధితుడు వెళ్ళి కంప్లెయింట్ చేస్తేనే దాన్ని ప్రాపర్‌గా యాక్షన్ తీసుకునే ఉంటుంది. హ్మ్. నా కళ్ళ ముందట ఏదైనా మోసం జరిగింది గదా! అని చెప్పి ఎవరో డైరెక్ట్‌గా రాయడానికి లేదు. హ్మ్. బాధితుడు మాత్రమే వెళ్ళి చేయాలి. మన ఇండియా ఓకే. లోపల మేజర్ ప్రాబ్లమ్ ఇది. కానీ అలా చేయకపోవడం వల్ల ఈ కంటిన్యూ అవుతున్నాయి అనుకోవచ్చు. కంటిన్యూ మీ కళ్ళ ముందర అంటే గవర్నమెంట్‌కి తెలుసు, అధికారులకి తెలుసు. అవును ఇవన్నీ ఫేక్ ఇందులో చాలా ఫేక్ ఉన్నాయని. హ్మ్. వాళ్ళు అందులో రిపోర్ట్ అంటే మన ఇది మిస్‌ఇన్ఫర్మేషన్ అని కంప్లెయింట్ సోషల్ మీడియాకి కంప్లెయింట్ చేయగలుగుతారు తప్ప, వాళ్ళు సైబర్ సెల్‌కి డైరెక్ట్‌గా చేయలేరు. ఇట్లాంటియన్నీ జరుగుతున్నాయని చేయలేరు. ఓకే. సో బాధితుడే ఉండాలి. ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రెజెంట్ అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఇందాక మాట్లాడుకుంటున్నాయి. వాళ్ళు అట్‌లీస్ట్ జాగ్రత్తగా ఉండాలంటే ఎలాంటి సైట్స్‌ని ఓపెన్ చేయకూడదు? వాళ్ళు ఫాలో అవ్వాల్సిన కొన్ని కొన్ని బేసిక్ ఉన్నటువంటి అంశాలేంటి సార్? అంటే నార్మల్‌గా అట్‌లీస్ట్ థింగ్స్ ఉంటాయి కొన్ని కొన్ని. ఇవి వాడొద్దు, ఇవి వాడకూడదు. బేసిక్స్ ఏంటి ఏం చెప్తారసలు? ఇప్పుడు చాలామంది మనం ఫోన్‌లో వాడుతున్నప్పుడు యాప్ స్టోర్ నుంచి మాత్రమే హ్మ్. తీసుకోవాలి. హ్మ్. మన హ్మ్. యాప్స్‌ని మాత్రమే యాప్ స్టోర్ నుంచి మాత్రమే తీసుకోవాలి. ఓకే. తర్వాత థర్డ్ పార్టీస్ కుకీస్‌ని ఎట్టి పరిస్థితి లోపల గూడా మనం అలో చేయొద్దు. హ్మ్. అవి అలో చేస్తున్నారు అంటేనే దీని వెనకాల ఏంటి, ఎందుకు అనేది అనేది చూడాలి. హ్మ్. మన ఫోన్‌లో సెట్టింగ్స్‌లో మన ఫోన్ గనక ఎక్కువగా హీట్ అవుతున్నది, మనం హ్మ్. వాడనప్పుడు గూడా మన ఫోన్ ఎక్కువగా హీట్ హీట్ అవుతుంది. అవుతున్నది, లేదా మన ఫోన్ బ్యాటరీ డ్రైన్ అయితున్నది అనంటే, మనం ఇమ్మీడియేట్‌గా ఆలోచించాల్సింది ఏందంటే, మన ఫోన్‌లో బ్యాక్ ఎండ్ ఏదో యాప్ రన్ జరుగుతూ అవుతుంది ఉంది. హ్మ్. అని వెంటనే సెట్టింగ్స్‌లోకి వెళ్ళి, మన బ్యాటరీ ఆప్టిమైజేషన్ మన ఎక్కడ ఏ యాప్‌కి ఎక్కువ ఉందో చూసుకొని, హ్మ్. దాంట్లో మనం ఇచ్చిన పర్మిషన్స్ ఏమేమున్నాయి. హ్మ్. లొకేషన్, మైక్, కెమెరా ఈ హ్మ్. 3 గనక ఆన్‌లో ఉన్నాయి అనంటే, ఆ యాప్ వెరీ డేంజర్ అనుకోవాలి. ఓకే. అంటే ఇమ్మీడియేట్‌గా వాటిని ఎస్‌బిల్ డిలీట్ ఉన్నాయి. అంటే చేయాలి. అట్‌లీస్ట్ ఆటోమేటిక్‌గా ఆన్‌లో ఉన్నవుంటే అవును. హ్మ్. అలో ఆల్ అని ఉంది అనంటే, మనం ఇమ్మీడియేట్‌గా దాన్ని ఆపాలి. ఓకే. వెన్ ఇట్ ఈస్ యూజ్ అలో అని ఉన్న మాత్రమే హ్మ్. మనం వాటిని అలౌ చేయొచ్చు. ఓకే. వాటిని వాడొచ్చు. ఓకే. అంతకు మించి గనక ఆల్ గనక ఉన్నాయి అనంటే మాత్రం వాటిని ఇమ్మీడియేట్‌గా రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసేయాల్సిందే. హ్మ్. ఓకే. సో, ఇది అంటే ఇన్ కేస్ ఇప్పుడు మరి ఐబొమ్మ లాంటి సైట్స్ ఇంకా వస్తూనే ఉన్నాయి. అయి గూడా జనాలు వాడుతూనే ఉంటారు. బట్ కాకపోతే కొంతమందేంటంటే అఫీషియల్‌గా వచ్చేటిది ఎవరు తీసుకోవట్లేరు. బట్ ఇలా ఫ్రీగా వచ్చేది తీసుకుంటున్నారు. సో, ఇలాంటి ఇంకో కొత్త లింక్స్ కూడా ఇప్పుడు ఐబొమ్మ పోతే ఐబొమ్మ 1 అని, మూవీ రూల్స్ అని ఇలా ఎస్పెషల్లీ సినిమాల విషయంలోనే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అవును. సార్. ఇక వాళ్ళకు గూడా ఏం చెప్తారంటే అట్‌లీస్ట్ ఓటీటీస్ వచ్చినాయి. అఫీషియల్స్ ఉన్నాయి కొన్ని. అన్‌అఫీషియల్స్ చాలా ఎక్కువున్నాయి. అఫీషియల్ కొన్నున్నాయి. బట్ వాళ్ళకేం చెప్తారు ఆడియన్స్‌కి? అంటే ఆశ పడడం అనేది మితంగా ఉంటే బెస్ట్. హ్మ్. మనం అతిగా ఆశపడి ప్రతీదీ మనం అందులోనే ఫ్రీగా చూద్దాము అని అనుకోవడం అనేది హ్మ్. మనకు మేజర్‌గా వచ్చే సమస్య. హ్మ్. ఏది ఫ్రీగా రాదు. ఏదైనా సరే వాడు ఫ్రీగా ఇస్తున్నాడంటే దాని వెనకాల మనకేదో నష్టం చేసే అవకాశమే ఉంది
అని అనుకున్నప్పుడే మనకి ఇట్లాంటి మనము జరుగుతుంటాయి. ఆలోచించాలి. ఓకే. ప్రజలు కనుక అందరూ కూడా ఫోన్ మాట్లాడుతున్న వారు ఎవరైనా సరే కేర్ఫుల్గా ఉండడం అనేది ముఖ్యం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అడగగానే వచ్చి చాలా విషయాలు చెప్పారు. సో మీరు కూడా డెఫినెట్గా ఇన్ కేస్ ఫేక్ ఐడీస్ కానీ లేకపోతే ఏదైనా వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా థర్డ్ పార్టీ యాప్స్ ఏంటి, దాని తర్వాత మన ఫోన్లో ఉన్న యాప్ స్టోరు లేకపోతే ప్లే స్టోర్ ఇలాంటి అఫీషియల్స్తో వాడడం తప్పితే ఇలాంటి వేరే వేరే లింక్స్ త్రూ వచ్చేటిది ఏది కూడా ఫ్రీగా రాదు. సో మన డేటా కూడా దాదాపు 56 లక్షల మంది డేటా చోరీ అయిందంటే ఆల్మోస్ట్ అందులో అందరం ఉంటాం. 56 లక్షలు అంటే ఈవెన్ ఓన్లీ ఇండియాలో కాకుండా దగ్గర దగ్గర ఐబొమ్మ నుంచి లీక్ అయింది 56 లక్షలు అంటే మిగతా సైట్స్ నుంచి చాలామంది డేటా ఈజీగా సైబర్ నేరగాళ్ళకి ఒక ప్లస్ అవుతుంది అంటారు. సో వాటి కోసమని కొంచెం ఇన్ కేస్ ఆ డేటా అనేది అలాంటి ఫేక్ ఐడీస్ని లేకపోతే ఫేక్ సైట్స్ని కొంచెం వాడటం తక్కువ చేసి కొంచెం చూస్తే ప్రతి ఒక్కరూ సేఫ్ సైడ్లో ఉంటారని కూడా ప్రముఖ జర్నలిస్ట్ అనలిస్ట్ హరీష్ గారు చెప్పడం జరిగింది. సో ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ దిస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.